చికిత్స పొందుతున్న వారందరూ కూడా ఆరోగ్యం నిలకడగా ఉందా? లేకపోతే ప్రాణాపాయ స్థితిలో ఎవరినైనా ఐడెంటిఫై చేసి మరి మెరుగైన చికిత్సకి ఇంకెక్కడికైనా పంపించే అవకాశం? ప్రస్తుతం అయితే మన శ్రీకాకుళం లోకల్‌లో ఉన్నారు. ఇప్పుడు ఈ టైంకి నాకున్న సమాచారం మేరకు అందరూ వైద్యం పొందుతున్నారు. ప్రెజెంట్ స్టేబుల్ కండిషన్ ఉన్నారు. ప్రెజెంట్ ఈ సమయంలో నాకున్న సమాచారం ప్రకారము. సో, ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసే ప్రక్రియ మేము చేస్తున్నాము. దీనందరికీ మన భగవంతుడు మన శ్రీకాకుళం ప్రజలందరూ ఇక్కడ ఈ పర్టిక్యులర్‌గా 4 వార్డుల్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని ఆశిస్తూ, సో, తదుపరి చర్యలు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ చర్యలు తీసుకొని అతిసార వ్యాధి ప్రబలకుండా కట్టడి చేయడంతో పాటు సోకిన వారికి మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు. ఇది అదుపులోకి వచ్చే పరిణామం కనిపిస్తుందా? ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా తగ్గుముఖం పట్టింది. సో, డెఫినెట్‌గా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దానికి కావాల్సిన కోఆర్డినేషన్ అంతా మొత్తం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో, వైద్య సిబ్బందితో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని శానిటేషన్ కంట్రోల్ టీమ్ పెట్టాము. అదే సమాచార కంట్రోల్ టీమ్ పెట్టి మొత్తం అక్కడ టీమ్ ఆఫ్ పీపుల్ని పెట్టాము. సో, వారు నిరంతరం సమాచారం అన్ని హాస్పిటల్ తీసుకుంటున్నారు. దానికి కోడీకరిస్తున్నారు. కలెక్టర్ గారు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. మన రాష్ట్ర మంత్రివర్యులు, మన జిల్లా మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, లోకల్ కాన్స్టిట్యుయెన్సీ గుణశంకర్ గారు కూడా మాతో దఫదఫాలో మాట్లాడతారు. మేము కూడా సమాచారం అందజేస్తున్నాము. ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే మేము అంబులెన్స్ కూడా అడిగి పెట్టాము. ప్రజలకు కూడా ఈ వాటర్ ఏదైతే ఉందో కొద్దిగా వేడి చేసుకొని నీట్గా తాగము. ఒక మొబైల్ పెట్టాము. సమాచారం మొబైల్లో అనౌన్స్ చేస్తున్నాం మొత్తం వార్డు. వాటర్ సప్లై ఎక్కడైనా ఆపడం కనుక జరిగిందా? ప్రత్యామ్నాయంగా వారికి వాటర్ సప్లైకి ఏమైనా ప్లాన్ చేశారా? ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి వాటర్ సప్లై కొద్దిగా ఇటువంటి పరిస్థితి కాబట్టి ముందుగా చర్యగా మనం ఏం చేస్తున్నామంటే ప్రొటెక్షన్ సెక్యూరిటీ పరంగా సో లోకల్ వాటర్ ట్యాంకర్స్ని మన మున్సిపల్ పరిధిలో ఉన్న వాటర్ ట్యాంకర్స్ అదేవిధంగా మన ప్రైవేట్ ట్యాంకర్స్ కూడా మొబిలైజ్ చేసి అందరికీ వాటర్ సప్లై చేస్తాము. ముఖ్యంగా ఈ 4 వార్డుల్లో ఏవైతే 5 వార్డుల్లో ఏవైతే 4 సచివాలయాలు ఉన్నాయో దానికి సంబంధించి మొత్తం ట్యాంకర్స్ ఇచ్చి మహిళలందరికీ ఇబ్బంది లేకుండా వారి అందరికీ వాటర్ సప్లై చేస్తున్నాము. అటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం.